హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ బట్ వెరీ టాపికల్, అంటే ఈ మధ్య న్యూస్ పేపర్ హెడ్లైన్స్ అంతా బాగా బిజీగా ఉన్నాయి. దాంట్లో ఫలానా వాళ్ళని ట్యాప్ చేశారు, అది ట్యాప్ చేసిన హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి బర్న్ చేశారు, క్లీన్ చేశారు, డిలీట్ చేశారు, ఫలానా ఆఫీసర్ దిస్ దట్ కేసులు గట్రా అంతా అది ఇప్పుడు కోర్టులో ఉంది. కానీ మీరు ఒక స్టెప్ బ్యాక్ తీసుకుని ఇదంతా ఎట్లా జరుగుతుంది, అసలు నిజంగా ఈజ్ ఇట్ పర్మిటెడ్, ఇఫ్ ఇట్ ఈస్ పర్మిటెడ్ ఏ లా ప్రకారం, తర్వాత టెక్నాలజీ ఎట్లా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంటుంది, ఈ 2-3 విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ మన లాస్, ఏ లాస్ ప్రకారం ఇది అలౌడ్. చాలా పాత ఇండియన్ టెలిగ్రాఫ్స్ యాక్ట్ ఉంది, సెక్షన్ 5(2) ఈజ్ ద వన్ విచ్ అప్లికబుల్ టు దిస్. ఇది ఫస్ట్ యాక్ట్ అనమాట, చాలా పాతది. కానీ ఈ మధ్య మనకి ఐటీ యాక్ట్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. దాన్ని ఇంకొద్దిగా డీప్ డైవ్ చేస్తే మీరు ఈ చట్టంలో ఎవరు అథరైజ్ చేయొచ్చు, ఎన్ని రోజులకి, ఏ కారణాలు ఏ పరిస్థితుల్లో ఇవ్వచ్చు, ఇవన్నీ డిఫైన్ చేస్తున్నాయి. సింపుల్గా మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక జాయింట్ సెక్రటరీ లెవెల్లో పర్మిషన్స్ ఉండాలి. అండ్ ఆ ఏజెన్సీస్ పేర్లు డాక్యుమెంట్ చేస్తున్నాయి. ఒక ఈడీ కానీ, నార్కోటిక్స్ బ్యూరో కానీ, సిబిఐ కానీ, ఈ లెవెల్లో ఉన్న ఏజెన్సీస్ అన్నిటికీ పర్మిషన్స్ ఉన్నాయి. స్టేట్ లెవెల్లో పోలీస్ ఆల్సో హ్యాస్ పర్మిషన్ టు యూజ్ దెమ్. అది కరెక్ట్ అయిన కారణాలు ఉంటాయి. అగైన్ ఇక్కడ కూడా స్టేట్ లెవెల్లో సెక్రటరీ లెవెల్లో పర్మిషన్ అవసరం ఉంటుంది. మీకు డాక్యుమెంటేషన్, ఆ రిక్వైర్మెంట్స్ కూడా అన్ని సేమ్ రిక్వైర్మెంట్స్. మనం దాంట్లో దూకే ముందు ఒక 2-3 రిపీటెడ్గా వచ్చే పదాలని అర్థం చేసుకుంటాం. ఒకటేమో ఐఆర్ఐ, ఇంకోటేమో సిసి. ఫస్ట్ ఐఆర్ఐ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఇంటర్సెప్షన్. మన ఆ వాయిస్ రికార్డింగ్ కాకుండా దాని చుట్టుపక్కల ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఐఆర్ఐ అంటారు. అది ఐపీ అడ్రసెస్ కావచ్చు, ఆ 2 సబ్స్క్రైబర్స్ పేర్లు కావచ్చు, ఒక టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నేమ్ కావచ్చు, వారంట్ ఇచ్చిన ఆఫీసర్ పేరు కావచ్చు, ఇదంతా ఐఆర్ఐ. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకా చిన్నట మనం అనుకుంది సిసి. సిసి ఈజ్ నథింగ్ బట్ కాంటెంట్స్ ఆఫ్ ది కమ్యూనికేషన్. ఆ కాల్ ఎప్పుడైతే కనెక్ట్ అయిందో, ఆ కనెక్ట్ అయిన దాని రికార్డింగ్ కానీ, ఆ రికార్డింగ్కి సంబంధించిన నిజం కంటెంట్స్, ఆ వాయిస్ రికార్డ్స్ కానివ్వండి. బై ద వే, ట్యాపింగ్ అంటే ట్యాపింగ్ వాయిస్కే కాదు, డేటా కూడా జరగచ్చు. బై ద వే, సో ఆ కాంటెంట్స్ ఏంటి, ఆ క్యాప్చర్ చేసిన కాంటెంట్స్ ఏంటి, దాటిని సిసి అంటారు. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు డిస్క్రైబ్ చేసే అండర్లయింగ్ ఆర్కిటెక్చరు ఈ 2 పదాల మీదే డిఫైన్ చేయబడుతుంది. అండ్ ఈ టెక్నాలజీ ఆర్కిటెక్చర్కి మీరు ఏ కంపెనీ ప్రోడక్ట్ కొన్నా కానీ 3 ముక్కలుగా మనం దాన్ని విభజించవచ్చు. 3 ముక్కలు ఏంటంటే, అన్నిట్లో మధ్యలో ఇంపార్టెంట్ బీజ్ని ఫస్ట్ చెప్తా. మీడియేషన్ సర్వర్ అంటారు. మీడియేషన్ సర్వరు ఈ 2 పక్కన ఉన్న వాళ్ళని బ్రిడ్జ్ కింద యాక్ట్ చేస్తుంది అన్నమాట. 2 పక్కలు ఎవరున్నారు, ఒక ఏమో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఉంది, ఇంకో పక్కేమో టెలికాం ప్రొవైడర్ ఉన్నాడు. అండ్ బై ద వే, టెలికాం ప్రొవైడర్లు రకరకాలు ఉండొచ్చు, ఎయిర్టెల్ ఉండొచ్చు, వోడాఫోన్ ఉండొచ్చు, జియో ఉండొచ్చు. సో ఎంతమంది ఉంటే అంతమందితో సపరేట్ ఇంటర్ఫేస్ అవసరం అవుతుంది మీకు. సో ఈ ఇంటర్ఫేస్ ఎందుకు అవసరం అవుతుందని మీకు టెలికాం గురించి ఒక్క 1 సెకండ్ సైడ్ లైన్ తీసుకుందాం మనం. మీరు ఫోన్ ఎత్తారు, డయల్ చేశారు, అవతలోడు ఫోన్ లేపాడు, దీని మధ్యలో 4-5 స్టెప్పులు జరుగుతాయి. మీరు ఫోన్ ఎప్పుడైతే డయల్ చేశారో, అది ఫస్ట్ సిగ్నల్ దగ్గరలో ఉన్న మొబైల్ టవర్కి వెళ్తుంది. మొబైల్ టవర్ నుంచి మీ ఎవరైతే ప్రొవైడర్ ఉన్నాడో ఆ ప్రొవైడర్ స్విచ్కి వెళ్తుంది. ఆ స్విచ్ ఐడెంటిఫై చేస్తుంది టార్గెట్ ఎక్కడ ఉన్నాడని, హంట్ చేస్తుంది, లొకేట్ చేస్తుంది. అక్కడ దగ్గరలో ఉన్న టవర్కి ఆ సిగ్నల్ పంపిస్తుంది. ఆ టవరు అప్పుడు మీ ఫోన్ని బజ్ చేస్తుంది అవతల సైడ్. అప్పుడు ఈ ప్యాకెట్ బేస్డ్ కనెక్షన్ అంటారు. మనం చిన్నప్పుడు సర్క్యూట్ బేస్డ్ కనెక్షన్ ఉండే, ఇప్పుడు ప్యాకెట్ బేస్డ్ కనెక్షన్ అంతా 4Gలు 5Gలు అంతా. సో అప్పుడు కనెక్షన్ ఏర్పడుతుంది. సో ఇంత కాంప్లెక్స్ విధానంగా జరుగుతుంది కనెక్షన్. ఓకే, మళ్ళీ మనం వద్దాం ఇప్పుడు. సో మనం 3 ముక్కలు మాట్లాడుకున్నాం. ఆ 3 ముక్కల్లో ఇటు ఏదైతే మనం పోలీస్ కానీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ వాడేదాన్ని కాంటెంట్ సైడ్ అంటాం. సో వాళ్ళు కాంటెంట్ కోసం యాక్సెస్ రిక్వెస్ట్ చేస్తారు, లేకపోతే వచ్చిన దాన్ని తీసుకొని వింటారు. ఇదంతా కాంటెంట్ సైడ్ ఉంటుంది. అటు చివరేమో యాక్సెస్ సైడ్ ఉంటుంది. అది టెలికాం ప్రొవైడర్ దగ్గరికి వెళ్తుంది కనెక్షన్ ఆ సర్వర్లోంచి. ఎన్ని టెలికాం ప్రొవైడర్లు ఉంటే అన్ని యాక్సెస్లు అవసరం అవుతాయి మీకు. యాక్సెస్ ఎలా జరుగుతుంది టెలికాం ప్రొవైడర్కి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి మధ్యలో? మనకి ఒక లీజ్ లైన్ అయినా కావాలి, ఒక హై బ్యాండ్ విత్ ఓల్డ్ స్టైల్ ఐఎస్డిఎన్ లైన్స్, 1-2 ముంబైలో అక్కడక్కడ ఇంకా ఐఎస్డిఎన్ లైన్స్ వాడుతున్నారు పోలీసు వాళ్ళు. బట్ ఐఎస్డిఎన్ లైన్స్ లెగసీ అనమాట. పిఆర్ఐ లైన్స్ అది 256 KB పైన అట్లా వస్తుంది స్పీడ్, అది డిజిటల్ లైన్స్. లీజ్ లైన్ అయితే మీకు ఎంతగా ఉంటుందో పెంచుకోవచ్చు. 10 gig దాకా కూడా లీజ్ లైన్స్ ఉంటాయి. మీకు ఎక్కువ కాల్స్, ఎక్కువ వాల్యూమ్ ఉంటే లీజ్ లైన్స్ తీసుకోవాలి. ఆ లీజ్ లైన్స్ వచ్చి మీ టెలికాం ప్రొవైడర్ దగ్గర నుంచి మీ మీడియేషన్ సర్వర్లో ల్యాండ్ అవుతాయి. మీడియేషన్ సర్వర్ 2 మధ్య బ్రిడ్జ్ చేస్తుంది. కాంటెంట్ సర్వర్లోనేమో వాళ్ళు రిక్వెస్ట్లు గట్రా అన్నీ చేసుకోవచ్చు మనం పోలీసు వాళ్ళు. యాక్సెస్ సర్వర్లో ఏమో ట్రాకింగు, ఆ
మీరు ఇచ్చిన రిక్వెస్ట్కి సరిపడా ఆ విండో వరకు అది యాక్సెస్ని ఓపెన్ చేస్తుంది. యాక్సెస్ ఓపెన్ అయిన తర్వాత మీడియేషన్ సర్వర్ వచ్చి ఓకే ఇది ఇప్పుడు అయింది కదా, వీడు రిక్వెస్ట్ చేశాడు, వాళ్ళు యాక్సెస్ ఇచ్చాడు, ఈ ముక్క నేను తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. అండ్ 4-5 పెద్ద వెండర్స్ ఉన్నారు. యూటీమ్యాకో కావచ్చు, వోకల్ ఈజ్ దేర్, బిఐ ఈజ్ దేర్. ఎవరు వాడినా ఎన్ని స్టోరీలు చెప్పినా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదే ఉంటుంది, ఏం మారదు మనది. సో ఇది ఒక చిన్న ట్యాపింగ్ ఇన్సిడెంట్ వెనకాల నిజంగా జరిగే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అదే ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, మీకు మనం ఇవన్నీ అనుకుంటున్నాము ఇంటర్సెప్షన్ వగేరా వగేరా, మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ ఎవరినైనా చూడండి, మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేయండి, ఇంపార్టెంట్ కాల్స్ మొత్తము ఫేస్ టైంలో చేసుకుంటారు. కాబట్టి మనం ఇప్పుడు ఏదైతే లీగల్ ఇంటర్సెప్షన్ అనుకున్నామో, లాఫుల్ ఇంటర్సెప్షన్ అనుకున్నామో, అది అప్లికబుల్ కాదు వాటికి. అది ఎట్లా చేస్తారు, ఫేస్ టైం ఎందుకు వాడుతున్నారు అనేది ఇంకో రీల్లో ఇంకో వీడియోలో చూద్దాం మనం. ఇన్ ద మీన్ టైమ్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.